ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను ఆయన. రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తే, రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ఎలాంటి ప్రార్థన చేయాలో యెషయా గారు చేశారు చూసారు, చూడొచ్చు. హిజ్కియా గారు చేశారు కదండి. ఆ విధమైన ప్రార్థన చేయడానికి నువ్వు అర్హుడవ్వాలివా, అది సాధించాలి. ప్రార్థన చేయటానికి అర్హత సంపాదించాలి. భూమి మీద ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తిరిగి, తండ్రి ఈ ఆత్మను చేర్చుకో అంటే ఎలా చేర్చుకుంటాడు? ఈ ఆత్మ తుప్పు పట్టింది, దీన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పెట్టండి ఆయన అంటాడు. ఇక భూమి మీద అంతా కూడా పనికిమాలిన పనులు చేసి, తండ్రి ఈ ఆత్మను నీ దగ్గర చేసి ఎలా చేర్చుకుంటాడు ఆయన? ఏమండి, దేవుడి నువ్వు అడిగితే ఆయుష్కాలాన్ని ఇవ్వటానికి రహస్యమందున్న నీ తండ్రి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడిగినది ఇవ్వటానికి రహస్యమందున్నాడు ఆయన. నువ్వు అడిగిన దానికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రహస్యమందున్న నీ తండ్రి, రహస్యమందున్న నీ తండ్రి నువ్వు అడిగిన దానికి ప్రతిఫలం ఇస్తాడు ఆయన. అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, నన్ను అడగండి అన్నాడండి.